US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఫలక్నామా కాళీమాత టెంపుల్ అంటే తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరు. అలాంటిది ఇప్పుడు ఈ టెంపుల్ వివాదాస్పదంలో పడిందనే చెప్పాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం అలాగే అమావాస్య రోజుల్లో రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ రోజు మాత్రం అతి ఎక్కువగా రద్దీ అనేది పెరిగిందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక కంచె వేయడం జరిగింది. ఈ కంచె దూకి మరి భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి రావడం కానివ్వండి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ విధంగా మారడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్లో ఒకప్పుడు క్యూ లైన్ అనేది ఉండేది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అటు సైడ్ క్యూ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేది మనం నిల్చున్న ప్లేస్లో. అలాంటిది ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందో కాళీమాత ఫలక్నామా టెంపుల్, ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్. అంటే పక్కనే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. కాబట్టి రైల్వేకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తుల రద్దీ ఎక్కువ అవ్వటంతో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవుతాయన్న కారణంతో ఇక్కడ ఒక కంచె వేయడం జరిగింది. మనం చూసుకుంటే భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అలాగే చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకూడదు అని చెప్పి రైల్వే అధికారులు ఇక్కడ గుడి చుట్టూ కూడా ఒక చిన్న కంచె వేయడం జరిగింది. అంటే ఒకప్పుడు ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉండేది, ఎగ్జిట్ ఎంట్రన్స్. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఒక కంచె వేయటంతో భక్తులందరూ కూడా ఆ కంచె ఏదైతే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది కూడా అది దూకి రావడం కానివ్వండి, లేకపోతే లోపలికి వెళ్ళడం కానివ్వండి జరుగుతూ ఉండేది. దీనివల్ల ఈరోజు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా టెంపుల్ వాలంటీర్స్ కానివ్వండి, అలాగే టెంపుల్ అధికారులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలాగే మనం ఇందాక ముందుకెళ్ళి చూసుకుంటే కనుక క్యూ లైన్ దాదాపుగా 1.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా రద్దీ అనేది ఎక్కువగా ఉండిపోయి క్యూ లైన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఉన్న సన్నివేశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే విధంగా చాలామందిలో అయితే భక్తులు రావడం జరిగింది. ఇక్కడ అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేది కూడా పూర్వం నుంచి ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఈ క్యూ లైన్ అనేది కానివ్వండి, లేకపోతే ఈ భక్తుల రద్దీ దాదాపుగా 9 ఏళ్ల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం చాలామందే ఉన్నారని చెప్పొచ్చు. అయితే అలా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్వాల్ నుంచి వచ్చాము. ప్రతి వారం వస్తుంది. ఇది ఫస్ట్ టైం మేము రావడం. ఏంటంటే మెయింటెనెన్స్ లేదు, చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. మెయింటెనెన్స్ అయితే బాగా అవుతుంది. ఇంత చిన్న పాపలను తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా మాకు కూడా. అంటే పవర్ఫుల్ అమ్మ అంట కదా, అదే ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. ఇక్కడైతే ఏం ఫెసిలిటీస్ లేవనుకుంటాను. ఫస్ట్ టైం కదా, ఇంకేం తెలియదు మాకైతే. ఫెసిలిటీస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకి ఒక క్యూ లైన్, టికెట్ పెట్టినా పర్లేదు, కాకపోతే ఒక క్యూ లైన్, ఒక మెయింటెనెన్స్ పెడితే ఏమవుతుందంటే ఇంతమంది పబ్లిక్ సఫర్ అవ్వరు. చిన్నపిల్లలు తీసుకొస్తున్నారు కదా, మీరు టికెట్ పెట్టినా పర్లేదు, ఎందుకంటే వచ్చేదే దర్శనానికి. 100 రూపాయలు 50 రూపాయలు మీరు టికెట్ పెట్టండి, కాకపోతే ఒక మెయింటెనెన్స్ కరెక్ట్గా క్యూ పద్ధతి పెడితే పబ్లిక్ ఇట్లా మీద పడరు. మేము వచ్చేది ఫస్ట్ టైం, కాకపోతే ఇక్కడ చూశాక మాకేదో దేవుని వల్ల వీళ్ళు మా తెలిసిన వాళ్ళకి కలిసారు కాబట్టి మాకు అయింది దర్శనం తొందరగా. లేదా నార్మల్గా అవ్వదు. మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ ఒక్కొక్కరు మధ్యలోకే నిలుపుతున్నారు. ఎవరైతే లైన్లో నిల్చున్నారు వాళ్ళు ఇంకా గంటల కొద్ది ఇంకా అట్లనే నిల్చోవాలి. లైన్ ముందుకు జరగదు కదా, మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరు ఆడటం వాళ్ళకే ఉంటుంది, మాకు ముందు కావాలి సేమ్ ఏరియా లోతుకుంటే అల్వాల్. మేము ఇక్కడ 10:30 అయింది, 10:30కి రీచ్ అయ్యింది, దర్శనం అయిపోయింది. చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి? మిర్యాలగూడ నుంచి వచ్చాం మేడం. ఎప్పుడు వస్తుంటారు? ఫస్ట్ టైం మేము రావడము. రష్ మాత్రం చాలా ఉంది, రద్దీ చాలా ఉంది. ఇంత రద్దీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనాలు తక్కువ ఉంటారని అనుకుని ఇక్కడ దాకా వచ్చినాము. మధ్యలో జనాలు కూడా చాలా మంది ఉన్నారు, మధ్యలో ఇరికిరి చాలా ఉక్కపోతాయింది. కానీ ఫెసిలిటీస్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ అవి కొంచెం బాగుండు, షెడ్ ఉంటే బాగుండు. ఈ టైంలో వర్షం పడితే మాత్రం ఇబ్బంది అయ్యేది చాలా. అంటే పక్కనే రైల్వే కూడా ఉంది, మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారా భక్తులకు? వాళ్ళకి రైల్వే ఏ ఇబ్బంది లేదు. మేము వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ ఇటువైపు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే సరౌండింగ్స్ వచ్చే వాళ్ళకి మాత్రం అటు సైడ్ ఒకటే వే ఉంది కాబట్టి ఇబ్బంది. ఆ ఫ్లైఓవర్ దాకా ఇక్కడ లైన్ క్యూ ఉండేసరికి చాలామంది ఇబ్బంది పడరు. మేమైతే ఎగ్నోగట్ట వచ్చాము కానీ కొంచెం కష్టమే ఉంటుంది. కానీ కొంచెం ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా చేస్తే బాగుండేది.
నమస్తే అండి, నా పేరు శోభ. నేను గోల్కొండ షేక్పేట నుంచి వచ్చానండి. అంటే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో మనకి ఎక్కువగా వైరల్ అవుతుంది గుడి గురించి, అమ్మవారి గురించి. సో అందరు నమ్మినట్టు నేను కూడా నమ్మి వచ్చాను. కానీ ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అనేది చాలా కష్టంగా ఉందండి. చాలా ఎందుకంటే రీల్ వైరల్ అవ్వడం వల్ల జనాలు చాలా చాలా వస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం ఎదర్ ద గవర్నమెంట్ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనేది ఖచ్చితంగా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చిన్న పిల్లలు, వృద్ధులు చాలామంది వస్తున్నారు. వాళ్ళు లైన్లో వెళ్ళాలంటే చాలా కష్టం వాళ్ళకి. అంటే లైన్లో లేక నెట్టుతున్నారు. సో మన దర్శనానికి వచ్చిన ప్రశాంతత ఉండాలి. సో నేను కోరుకునేది ఏంటంటే అమ్మవారి దయతో ముందుకి మంచి లైన్లతో అందరికీ దర్శనం కల్పించేటట్టు చూడండి. నెట్టుకుంటూ అట్లాంటిది చేయకండి. బికాస్ మనకు దేవుడు అంటే మంచి ప్రశాంతత కోసం వస్తాము, మన కోరికలు నెరవేరాలని అనుకొని వస్తాము. సో కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ వచ్చిన అమ్మవారి యొక్క దయ వల్ల ముందుకి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. సో జై మాతాకి జై. నమస్తే అండి. నమస్తే అమ్మ, ఇక్కడనే ఉంటాను నేను, ఈ ఫలక్నామాలోనే. గుడి జోగిని అనురాధని నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ప్రతిసారి చూసుకుంటే అటు సైడ్ ఉండేది లైన్ అంతా కూడా, భక్తులు కూడా క్యూ పద్ధతిలో వెళ్ళేవాళ్ళు. మరి ఈసారి మాత్రం క్యూ పద్ధతి మొత్తం ఇటు పెట్టడం జరిగింది. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా అయింది. అంటే క్రమంలో వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే రైల్వే అమ్మ, మొత్తం రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ, మొత్తం రైల్వే వాళ్ళు చేసిన పని ఇదంతా. భక్తులకు మేము ఏమైనా చేస్తున్నామా, అక్కడ లైన్ ఉన్నప్పుడు అయితే ఎంతోమంది మంచిగా ఉంటే సఫర్ అవ్వాలి. ఇప్పుడైతే ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఎంతో సఫర్ అవుతారు ఈ ఎండలు ఎట్లానే వస్తారు. వాళ్ళకి బతిమలాడినాం, ఏలని మొక్కిన మేము రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు. అసలు వాళ్ళు అయితే కనికరం అయితే ఇస్తలేరు. మంగళవారం రోజు నుంచి మేము బతిమలాడుతున్నాం అమ్మ. ఆ రోజు గేట్ వేసినప్పటి నుంచి రోజు పోయి వాళ్ళ ఆఫీస్ కాడ పోయి నిలబడుతున్నాం పొద్దు నుంచి సాయంత్రం వరకు. చూసుకుంటే ఆ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉందో అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్దే కదా. మరి అంటే ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్ అవ్వద్దని చెప్పి కంచె పెట్టడం జరిగింది కదా. మరి ఇన్ని రోజుల నుంచి అమ్మ ఇప్పుడు దగ్గరగా పబ్లిక్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఏమీ అవ్వలేదు. వాలంటీర్లు అట్లున్నారు. మళ్ళీ మా దగ్గర వాలంటీర్ వల్ల ఎవరికి కూడా ఆ రైల్వే దగ్గర నుంచి ఎవరికి యాక్సిడెంట్ అవ్వకుండా ఏ పబ్లిక్ కూడా రైల్వే దగ్గర పోయి ఏమన్నా అయినట్టు ఏం లేదు. మళ్ళీ ఇంతగానో మేము సఫర్ చేసుకొని వాలంటీర్తో సరి సమానంగా నడుస్తున్నాం. ఏ ఆడపిల్లలకు కూడా ఎవరు కూడా గెలకకుండా ఇది టార్చర్ పెట్టకుండా ఎవరైనా గంజాయి ఎవరైనా ఇబ్బంది పడకుండా ఇంత బాగా చూసుకుంటున్నా. కానీ ఈ రైల్వే వాళ్ళేమో మళ్ళీ గేట్ వేసి పబ్లిక్ మొత్తానికేమో చాలా ఎంతోమంది వస్తారు, లక్షల మంది వస్తారు. ఇక్కడ అయితే ఇప్పుడు మీరు చూసుకున్నారు అనుకో, అక్కడ వరకు లైన్ మొత్తం ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఎంతోమంది లా అండ్ ఆర్డర్ వల్ల కూడా మాకు ఇబ్బంది, వాళ్ళకు ఇబ్బంది, ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఇక్కడ రైల్వే ట్రాక్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మినిమం 700 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కరికి కూడా రైల్వే స్టేషన్ దాకా వచ్చే పబ్లిక్ని వాళ్ళ సదుపాయాలను అంచనాలో చూసుకొని అన్ని విధాలుగా ఇక్కడ వాటర్ స్పెషల్ కానీ ఇక్కడ దావతులు చేసుకున్నా కానీ ఎటు విధమైన చాలా మంది భక్తులు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు, ఇంకొంచెం ఫెసిలిటీస్ పెంచితే బాగుండు. అసలు ఫెసిలిటీలు అంటే చూడమ్మా, ఇప్పుడు అన్ని ఫెసిలిటీలు అంటే వాలంటీర్లు అని అంటే ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఎక్కడిదక్కడ ఉన్నారు. అప్పుడు అది మొత్తం మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు గేట్ వేయకముందని అంటే వాలంటీర్ సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ వాటర్ సదుపాయం ఉంది. ఇప్పుడు అక్కడ లోపల కాలు కడుకున్నా కానీ ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ చేసి ఉంటుంది, అది కూడా వాళ్ళు మూసేశారు. ఇప్పుడు లోపల కాలు కడుక్కునే అవకాశం లేదు. అమ్మవారికి అభిషేకానికి చేసే వాటర్ కూడా ఈరోజు బోర్ వేయించుకుంటే కూడా బోర్ కూడా బంద్ చేసేసారు. మాకు ఎటు విధంగా ఆలయాన్ని ఎటు విధంగానైనా ముందుకు తీసుకుపోవద్దు, ఆలయం మూత పడాలనే ఉద్దేశం ఉందేమో మరి వాళ్ళకు. కానీ అమ్మవారే వాళ్ళని చూసుకుంటుంది. మాకు ఎటు విధంగా పబ్లిక్ ఇబ్బంది పడ్డా సరే ఈరోజు కాకపోతే రేపొద్దునైనా అమ్మవారి శక్తి వల్ల ఈ ఆలయం అయితే ముందుకు అభివృద్ధి చెందుతుంది. దయచేసి మీ మీడియా వాళ్ళకు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ స్థలాన్ని, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో ఆలయానికి కొంతవరకు మాకు కేటాయించి పబ్లిక్కి వాళ్ళని ఉంచుకొని ఇబ్బంది పడకుండా చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని మరియు రైల్వే డిపార్ట్మెంట్ వారిని, మీడియా మిత్రులను కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు అంటే ఇది థర్డ్ టైం రావడం, కానీ చాలా రష్ ఉంది. ఇది థర్డ్ టైంలో కానీ సెకండ్ టైం వచ్చాం అంత రష్ లేదు. థర్డ్ టైం అయితే చాలా రష్ ఉంది. కాకపోతే దర్శనం మంచిగా అయింది, వచ్చారు. అప్పుడు ఇక్కడ ఉండేదంట కదా, ఇటు సైడ్ ఉండేది లాస్ట్ వీక్ మేము వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు అట్లా ఉంది. కానీ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది. ఇటు అయితే నో ప్రాబ్లం, అటు కదా ఇంకా వచ్చేపోయే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది. మాకు కూడా ఫెసిలిటీస్ కూడా అస్సలు బాగాలేవు, మెయింటెనెన్స్ బాగాలేదు, ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవు. లేడీస్కి ఉన్న రెస్పెక్ట్ ఇవ్వలేరు. వాళ్ళని ఎలా అంటే అలా రష్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. అదొక్కటి మారిస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చినాము. చాలా ఎండ్ ఉంది, రష్ ఉంది, చాలా రష్ ఉంది మేడం. చాలాసేపు అయింది, 1 అవర్ అయింది. అది పిల్లలు ఏడుస్తుందని బయట వచ్చేసాను. ఫెసిలిటీ లేదు, మంచిగా కట్టాలి మేడం, ఫెసిలిటీ చేయాలి.
రైల్వే వాళ్ళు ఇక్కడ కంచెలు వేయడం వల్ల ఇదంతా రద్దీ, ట్రాఫిక్ జామ్, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది మేడం. ఇది అదే లాస్ట్ టైం చూసుకుంటే అటు సైడ్ ఉండేది క్యూ లైన్ అంతా కూడా, ఒక వారం నుంచి ఇటు సైడ్ మారినట్టుగా. లాస్ట్ టైం అక్కడ ఉండే క్యూ లైన్లు, రైల్వే వాళ్ళు అది రైల్వే వాళ్ళ ప్లేస్ అని చెప్పి వాళ్ళు అది వేసినందుకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే చాలా మంది భక్తులు చూసుకుంటే అది జంప్ చేసి మరి వెళ్ళడం జరుగుతుంది. జంప్ చేసి వెళ్తారు మేడం, కంట్రోల్ కాక. మేము కూడా వాలంటీర్ చేసి అంత ఉన్నా కూడా అయితలేదు. రైల్వే వాళ్ళు కొంచెం ఇది చేస్తే అవుతుంది మేడం. ఇప్పుడు ఎంతైనా సరే ఇబ్బందే కదండి. ఇప్పుడు ట్రైన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ చిన్నవి అవుతాయి కాబట్టి ఇలా క్యూ ఇదంతా పెట్టడం జరిగిందని చెప్పొచ్చు కదా. కంచె పెట్టడం లేదు మేడం, మేము అక్కడ ఉంటాం, వాలంటీర్స్ ఉంటారు, రైలు పట్టాల దగ్గర వాలంటీర్స్ ఉంటారు. పోనీయము ఆ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు వెళ్తుంటారు, అంతేగాని వాలంటీర్ ఉంటారు అక్కడ. ఎప్పుడైనా అటు సైడ్ యాక్సిడెంట్ చేయడం కానివ్వండి ఏమైనా జరిగాయి? లేదు లేదు, ఇంతవరకు అయితే ఎన్నడూ జరగలేదు, ఇప్పటివరకు ఏం జరగలేదు. కాకపోతే కొంచెం పిల్లలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఫోటోలు దిగుతుంటారు, చేస్తుంటారు, మేము ఎలగొడుతుంటాం. ఫోటోలు అవి దిగుతుంటారు, ఎలగొడుతాం మేడం. వాలంటీర్స్ ఉంటారు అక్కడ. అయితే ఈ రోజు మాత్రం క్యూ లైన్ మొత్తం ఇటు అవ్వటంతో ఎక్కువగా రద్దీ అయింది, భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మాట్లాడుతున్నారు మేడం, చైర్మన్ సార్ మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడిన తర్వాత రేపు నుంచి కొద్దిగా వాళ్ళకు కూడా సర్దుబాటు చేసేటట్లు చేసాం. ఎందుకంటే క్యూ లైన్ లేడీస్ అలాగా జెంట్స్ అలాగా చేయాలి, లేడీస్కి అలాగా జెంట్స్ అలాగా చేద్దామని మాట్లాడు. పొద్దున మాధవీరాత మేడం వచ్చింది, ఆమె కూడా చేసింది. మీరు పబ్లిక్ కంట్రోల్ చేస్తే నేను సెంటర్లోకి పోయి మాట్లాడుతా ఈడ కాకుండా కూడా ఢిల్లీకి అయినా పోతానని చెప్పింది మేడము. దానికి మేము అనుకరించినాము. రేపు ఇవాళైతే ఏం చేయలేము, రేపు మేము క్యూ కట్టేటట్లు పబ్లిక్ ఇబ్బంది కాకుండా సహకారం చేస్తాం. ఇప్పుడు మనం చూడొచ్చండి, అంటే ఇక్కడ ఈ ఫలక్నామా టెంపుల్లో ఒకవైపు మొత్తం కూడా క్యూ లైన్ ఉంటే ఇంకోవైపు ఎమర్జెన్సీ అంటే ఒక అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు భక్తులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఎక్కువగా రద్దీ ఉంది, అదేవిధంగా ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మొన్నటి వరకు చూసుకుంటే అటు సైడ్ నుంచి క్యూ లైన్ ఉండేది కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎవరైతే ఇక్కడ రైల్వే అధికారులు ఉన్నారో వాళ్ళు కంచె వేయడం వల్లనే ఈరోజు ఇంత ఇబ్బంది జరిగింది, చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏటకేళ్ళకి చాలామంది భక్తులు అయితే అంటే ఇన్స్టాగ్రామ్ వల్లనో లేకపోతే యూట్యూబ్ వల్లనో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ భక్తులను చూస్తేనే ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఒక్కసారికి ఈ విధంగా ఉండడం తర్వాత నుంచి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారులు కానివ్వండి వాళ్ళతో మాట్లాడి, అలాగే పొద్దున్న మాధవీలత గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సరే ఈ ఏదైతే ల్యాండ్ ఉందో అది ఖచ్చితంగా గుడికి కేటాయించాలని అడుగుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని చెప్పారు. ఎలాగైనా సరే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి చాలామంది వాలంటీర్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.